ఈరోజైతే ఉగాది సందర్భంగా మా అత్త వచ్చిందని చెప్పి షాపింగ్కి అయితే మళ్ళీ వెళ్ళాము. ఇంకా తెలుసు కదా షాపింగ్ అంటే ఎక్కడికి వెళ్తాము, శ్రీ వివేకానంద హోల్సేల్ క్లాత్ మార్కెట్కి అయితే వచ్చేసాము. అక్కడ కూర్చున్నారు ఒక్క షాప్లో, గిరాకీ చాలా ఎక్కువ ఉందని చెప్పి ఆ షాప్లోనే శారీస్ కావాలని 1 అవర్ కూర్చున్నారు. ఇంకా అక్కడ అన్నీ వేస్తుంటే చూస్తున్నారు. ఇంకా లాస్ట్కి ఒక శారీ నచ్చింది. ఈ శారీ కోసం అయితే ఎన్ని షాపులు తిరిగినామంటే అన్ని షాపులు తిరిగినాం. ఇదే శారీ కావాలంట, వాళ్ళ దగ్గర ఒక్కటే పీస్ ఉందని చెప్పి మొత్తం షాపులన్నీ అడిగినాం. ఏ షాప్లో ఇలాంటి శారీ అయితే దొరకలేదు. ఈ ఎండాకాలంలో షాపింగ్ అంటే మామూలు విషయం కాదు అసలు. ఎండకి ఇంట్లో నుంచి బయటకు పోవాలంటేనే ఇంకా అంతే. అలాంటిది షాపింగ్స్ అంటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఇంకా అలాంటిది రంజాను, ఉగాది, పెళ్ళిళ్ళ సీజను మొత్తం అన్నీ ఎండాకాలం అన్నీ ఒకేసారి పడ్డాయి. అందుకే ఇంకా ఈ షాపింగ్ చాలంటే తలనొప్పి. మొత్తం చాలా మంది ఉన్నారు షాపింగ్ మాల్లలో, ఎందుకంటే అందరు ఫెస్టివల్స్ ఒకేసారి వచ్చాయి కాబట్టి. ఇంకా ఆడ షాపింగ్ అయిపోయిన తర్వాత తినడానికి అని చెప్పి వెళ్ళాము. మేమైతే మీల్స్ చెప్పుకున్నాము. ఇంకా మా పెద్దమ్మ కర్డ్ రైస్ చెప్పుకునింది, మీల్స్ వేస్ట్ అవుతుందని చెప్పి. ఇంకా మీల్స్ వచ్చేసి అన్నీ ఇచ్చారు. ఇంకా మీల్స్ అంటేనే అన్నీ ఇస్తారు, కర్డ్ అన్నీ. ఇంకా అక్కడ భోజనం చేసిన తర్వాత మళ్ళీ డీమార్ట్కి అయితే బయలుదేరిపోయాము. డీమార్ట్లో అవసరం ఉన్న వస్తువుల కంటే అవసరం లేని వస్తువులే ఎక్కువ తీసుకుంటామంటారు, కానీ అవసరం లేకుండా ఏది కొనరు. అన్నీ అవసరం వచ్చేటే తీసుకుంటారు ఎవరైనా కూడా. ఇంకా డీమార్ట్కి వెళ్ళంగానే మనకి డీమార్ట్ ప్రసాదం అయితే గుర్తొస్తుంది అనమాట. ఇంకా శనక్కాయ పప్పులు, చక్కెర వేసుకోవడం తిన్నాం. ఇంకా 10th వాళ్ళ ఎగ్జామ్స్ కోసమని స్పెషల్ ఎగ్జామ్స్ బోర్డు అయితే వేసేసారు. ఇంకా పెన్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా డిమార్ట్లో అయితే ఈసారి ఒక వెరైటీ చూసాము. అవేంటంటే ఇవే కలశం చెంబు, వినాయకుడు, శివుడు, ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ ఉంది దేవునికి సైడ్న తగిలించుకోవడానికి. చాలా బాగున్నాయి అవైతే. ఇంకా నిజానికి ఆయిల్ ప్యాకెట్స్ అయితే 173 రూపీస్ ఉంది. ఇంకా పోను 200 అవుతుందంట. అందుకని చెప్పి ఒక 10 అయితే వేసేసుకున్నాము. ఇంకా డిమార్ట్లో మా షాపింగ్ అలా కొనసాగిపోయింది. దాని తర్వాత అయితే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకటి పెద్ద బాక్స్ అయితే తీసుకున్నాము. ఇంట్లో బియ్యం పోసుకోవడానికి బాక్స్ అయితే చీలిపోయిందని చెప్పి ఈ బాక్స్ అయితే తీసుకున్నాము. ఇవి కొనడం పెద్ద టాస్క్ కాదు, కానీ దీన్ని మోసుకొని వెళ్ళడం పెద్ద టాస్క్. ఈరోజు ముఖ్యాంశాలు ఇవే మరి. బాయ్ బాయ్.